నిలబెట్టిన దేవాదేవుడికి వందనాలండి. అలాగే వింటున్న మీ అందరికీ ప్రభుపేట ప్రతి ఒక్కరికి కూడా వందనాలండి. మరి దేవుడు ఒక వాక్యం అయితే జ్ఞాపం చేస్తున్నాడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. దీనులను ఉన్నంత స్థలములో ఉంచును అని వాక్యంతో సెలవిస్తున్నాడండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటామో మన 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 పట్ల ప్రేమ కలిగి ఉండాలండి, సమాధానం కలిగి ఉండాలి. అలాగే మనలో ఏమీ లేకుండా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలండి. మన ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనలో స్వార్థం కానీ, అసూయ కానీ, కుళ్ళు కానీ, గర్వం కానీ ఏమీ లేకుండా దీన మనసు కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనతో ఉంటాడండి. ఆయన వాక్యం సెలవిస్తుంది కదండి, దీనులను ఉన్నంత స్థలంలో ఉంచుతానని ఆయన వాక్యాలు సెలవిస్తున్నాయండి. మనం ఎప్పుడైతే దీన మనసు కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఉన్నంత స్థలంలో దేవుడు ఉంచుతాడని వాక్యంతో మాట్లాడుతున్నాడు కదండి. మరి ప్రతి ఒక్కరు ఈ మాటలతో బలపడాలని ప్రభుపేట